పోలీసులు ఆత్మహత్య అని నిర్ధారిస్తుంటే ఆమె కుటుంబీకులు మాత్రం హత్య అని విభేదిస్తున్నారు. ప్రస్తుతం తాను ఏం మాట్లాడలేనని భర్త అంటుంటే తన కూతురు హత్యను చేశారని తల్లి ఆరోపిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటోంది. శిరీష ఇంటి దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. సంచలనం సృష్టించినటువంటి శిరీష మృతి కేసు పైన పోలీసులు అన్ని వివరాలు బయటపెట్టారు. అయితే శిరీష ఒక కేసు విషయంలో కుకునూరుపల్లి ఎస్ఐని కలిసేందుకు వెళ్లారని, రాజీవ్తో కలిసి వెళ్లారని చెప్తున్నారు. అయితే ఈ పోలీసులు చెప్పినటువంటి వివరాలపైన ఆమె భర్త సతీష్ చంద్ర స్పందన తెలుసుకున్నారు. సార్ చెప్పండి, పోలీసులు చెప్పినటువంటి వివరాలు ఏ రకంగా మీరు నేను మాట్లాడే పరిస్థితి లేదండి. ఇప్పుడు షాకింగ్గా ఉంది. నిజాలన్నీ జీర్ణించుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుందండి. ప్లీజ్. అంటే మీరు ఇలా అంటే తను మీకు కాల్ చేసింది కదా, కాల్ లిఫ్ట్ చేసి ఉంటే అన్న పరిస్థితి వేరుగా ఉంటుంది. నేను కరెక్ట్గా 4-7కి కాల్ చేశానండి ఆమెకి. ఆ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ లిఫ్ట్ చేసింది మరి ఆ టైంకి ఆమె బ్రతుకుందో లేదో, ఆయన చనిపోయిన టైం ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు. అంటే మీరు కాల్ చేసినట్టుగా కూడా పోలీసులు ఎక్కడ గుర్తించినట్లేదు కరెక్ట్గా. అంటే మీరు పొద్దున్న చూసారని చెప్తున్నారు కదా. మార్నింగ్ 4-7కి చేశానండి. మీకు కాల్ లిస్ట్ కూడా చూపించాను, నేను ఫోన్లో లిస్ట్ కూడా చూపించాను. అది వాళ్ళు పోలీసులు గుర్తించినట్లేదు. అయితే ఇది పరిస్థితి. ఇక్కడ శిరీష మృతి పట్ల ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఏమాత్రం కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ మనం శిరీష భర్త ఇంటి దగ్గర మనం ఇక్కడ ఉన్న పరిస్థితిని వస్తున్నటువంటి పోలీసులు తెలుపుతున్నటువంటి వివరాలను బట్టి వారు ప్రతి ఒక్క వివరాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు షాకింగ్ గురయ్యారు. అలాగే మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని కూడా చెప్తున్నారు. అలాగే శిరీష తల్లి ఇక్కడ మనతోటి ఉన్నారు. అమ్మ, పోలీసులు చాలా వివరాలు మీకు చెప్పినట్టున్నారు. ఎందుకంటే శిరీషని ఒక కేసు విషయంలో అక్కడ ఎస్ఐతో మాట్లాడేందుకు అక్కడికి వెళ్ళారు, తర్వాత కొట్టడం కానీ చాలా సంఘటనలు. పోలీసులు చెప్పిన వివరాలు మీకు ఎటువంటి? పోలీసు చెప్పినవి అన్నీ బాగానే ఉన్నాయండి. ఉరేసుకున్నది ఐటు కొలత చేసుకున్నారో లేదో తెలియదు. మొన్న మేము రిక్వెస్ట్ చేసినప్పుడు ఊరి వేసుకున్నప్పుడు తాడు కూడా కిటికీకి వేసుకోవచ్చు అన్నారు. అది మా అమ్మాయి బట్టతో వేసుకోలేదు, వేలుతో వేసుకోలేదు. అది వైరుతో వాళ్ళు వేసారు. మరి మా అమ్మాయి వేసుకుందంటూ వైరుతో వేసుకున్నారు. అది బట్ట అంటూ కాదు, అది వేలంటూ చున్నీ అంటూ కాదు. అదొకటే మాకు కన్ఫామ్గా ఉంది. అది మా అమ్మాయి అంటూ వేసుకోలేదు. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం చూసినట్లయితే శ్రావణ్ అక్కడికి కావాలని ఈ కేసు విషయంలో తనకి వివరాలు ఏమీ చెప్పకుండా తీసుకెళ్ళినట్టుగా కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన పరిస్థితి మారిపోయింది. మీకు మారిపోయిందండి. అంతా ఏదో బ్లాక్మెయిల్ చెయ్యాలి, మా అమ్మాయితో ఏదన్నా అక్కడే చంపేయాలని చూశారు. కాకపోతే ఆ అమ్మాయి అరిసేత్తమా అవన్నీ చేస్తామని అక్కడ వాళ్ళకి వీలు పడలేదు. ఆ పోలీస్ కూడా జడిసాడండి. జడిసి అది ఇంకా అతను మానేశాడు. అక్కడ తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకెళ్ళిపోయి కారులోనే ఏయో చేశారు వాళ్ళు. ఆ వైరు బట్ట వేలంటూ కాదు ఊరి. ఆ ఫ్యాన్ కూడా కరెక్ట్ పొజిషన్లోనే ఉంది. ఫ్యాన్ అంటూ వంగలేదు, ఏమీ లేదు. మా అమ్మాయికి ఫ్యాన్కి ఉదేసుకుంటే ఇంతే ఉంటుంది. రాజీవ్కిను తేజస్విని మధ్య ఉన్నటువంటి రిలేషన్ బట్టి తేజస్విని కూడా గొడవలు పడి చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాలు మీకు ఎప్పుడైనా? మాకు ఏమీ తెలియదండి. అసలు ఆ విషయాల గొడవలే మాకు తెలియదు. మా అమ్మాయి ఎప్పుడు చేసినా క్యూల్గానే మాట్లాడేది, బాగానే మాట్లాడేది. మాకు ఎప్పుడు ఈ విషయాలు చెప్పలేదు. మాతో కూడా బాగా మాట్లాడింది. మాకేం రిస్కుల్లో కూడా ఏమీ లేదు. మా అమ్మాయి రిస్కుల్లో కూడా ఎప్పుడు మాట్లాడలేదు. రిస్కులో ఉన్నానని కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు. రూమ్కి వచ్చిన తర్వాత కూడా ఎవరికి సమాచారం ఇవ్వకుండా రూమ్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటూ ఎలా వెళ్ళిపోయి తలకు గాయమైంది, తలకు దెబ్బ కొట్టారు. దెబ్బ కొట్టినప్పుడు దిమ్మ తిరిగినటువంటి అంత స్పీడ్గా పైకి ఎలాగెళ్తారండి? అంత పైకి ఎలాగ వెళ్ళిపోతుంది? రోడ్డు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళాలి కదా. మీరు మొదటి నుంచి అనుమానిస్తున్నారు ఇది హత్యగా అని. రాజీవ్ కానీ అతనితో వెళ్ళినటువంటి వారిపైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక అబ్బాయి ఉన్నారు, రాజీవ్, ఇంకో శ్రావణ్. వాళ్ళిద్దరే మా అమ్మాయిని చంపారు. వాళ్ళిద్దరే ఏ ఊరో వేశారు, వైరు ద్వారానే కట్టారు. చూడండి, అదంటూ వేలేసుకున్నది కాదు. పోస్ట్ మార్టం చేసి వచ్చిన తర్వాత మీరు చూసారు బాడీని, అప్పుడు మీకు ఎటువంటి అనుమానాలు కలిగి? పోస్ట్ మార్టం చేసి వచ్చినాక మా అమ్మాయి కొన్నది బాగా ఉబ్బిపోయింది. ఈ పెదాలు ఇవన్నీ, చెవులు ఇవన్నీ చూసాం. మాకు అప్పుడు చంపేశారని మాకు డౌట్ వచ్చింది. మా అమ్మాయి ఊరేసుకునే అమ్మాయి కాదు, డౌట్ వచ్చింది. నిజానికైతే కుకునూరు స్టేషన్ మా అమ్మాయికి అంత ధైర్యం లేకపోతే అండి, ముగ్గురు వెళ్ళారు కదా, వాళ్ళు ముగ్గురు నన్ను ఏదో చేసేస్తారని అరవకుండా ఏమీ చేయకుండా మా అమ్మాయి అలాగే ఉండిపోయి వాళ్ళకి లొంగిపోయి ఉండేది. అది మా అమ్మాయి ధైర్యవంతురాలు కాబట్టి వాళ్ళ బాగా బిగ్గర గరిచి వాళ్ళని బయట పెట్టాలని బయటకు వచ్చి బగ్గర గరిచిందండి. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చాక ఆమె కారులోంచి చాలా అంటే కొట్టడం కానీ ఆమెని చాలా హింసకు గురి చేశారు, కొట్టారు, చాలా బాధలు పెట్టారు. మా అమ్మాయి ఎందుకనే కారు డోర్ తీసుకుంది. చాలా తనకి భయమేసింది కూడా. తనకి భయమేసింది. ఆ సమయంలో ఆమె భర్తకి మెసేజ్ పెట్టింది. ఆయన కనుక అంటే ఆ సమయంలో చూడలేకపోయారు. అది కనుక పోయారండి. ఆయనది తప్పలేదు, ఆయన చూడలేకపోయారు.
మరి ఇంకా మేము వల్ల మేము చెప్పేది అంటూ మా సాయశక్తిలో మాకేమీ లేదు. మా అమ్మాయి అంటూ ఉరి వేసుకోలేదు, చున్నీ అంటూ ఫ్యాన్ వంకరతో పోతుందండి, వంకర పోలేదు. మా అమ్మాయి హైట్కి మా అమ్మాయి పర్సనాలిటీకి ఆ ఫ్యాన్కి సంబంధం లేదు. వాళ్ళు అలాగ చేశారు. కానీ ఇది సన్నటి వైరుతో ఇక్కడ సన్నగా గీటు ఉందండి, మేము చూసాం కూడా, సన్నగా వైరు తాడు. ఇప్పుడు ఈ వివరాలన్నీ చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఇదంతా శ్రావణ్ చేసినటువంటి ప్లాన్ అని. ఇందులో మిగిలిన వాళ్ళ ప్రమేయం శ్రావణ్ ఇద్దరు చేశారు, ఇద్దరు కంబైండ్ అయ్యే చేశారు. అది మా అమ్మాయి పడికేస్తానికి కూడా ఒక్క అబ్బాయి తోటి పడికేస్తాక అవ్వదు. మా అమ్మాయి హైటు పర్సనాలిటీ బరువు అన్నీ ఉంటాయి, ఒక్క అబ్బాయి వల్ల అవ్వదు. ఇద్దరు ఉండాలి, ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు చూడండి. మా అమ్మాయి ఇద్దరు వల్ల అవ్వదు. ఆయనకు మన కూడా ఇంకా ఏదో ఉందండి మా అమ్మాయికి. ఇది ఇక్కడ రాజీవ్ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఈ పోలీసులు చెప్పినటువంటి వివరాలన్నింటినీ విన్న తర్వాత వీళ్ళందరూ కూడా షాకు గురయ్యారు. ఎందుకంటే తను ఒక కేసు నిమిత్తం కుకునూరుపల్లి స్టేషన్కి ఏ రకంగా వెళ్ళారో, అక్కడి నుంచి ఆమెను ఏ రకంగా హింసించుకుంటూ రూమ్కి తీసుకురావడం, అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఒక సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకవేళ అక్కడ కుకునూరుపల్లిలో కూడా ప్రభాకర్ రెడ్డి అత్యాచారానికి ప్రయత్నించాడు తప్ప అక్కడ రేపు అనేది జరగలేదు. కాబట్టి తను అది తీవ్రమైనటువంటి అవమాన భారంగా భావించి రూమ్కి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులకి గురయ్యి ఒక క్షణికావేశంలో ఈ 10 నిమిషాల గ్యాప్లో రాజీవ్ తనని కలవడానికి అంటే అతను రూమ్లో దగ్గర దింపి మళ్ళీ కిందికి వచ్చి పైకి వెళ్ళే లోపు 10 నిమిషాల్లో తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా వీళ్ళందరూ చెబుతున్నారు. అయితే దీనిపైన కుటుంబ సభ్యులు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితికి ఆ ఫ్యాన్కి కానీ ఉన్నటువంటి హైట్ ఇవన్నీ కూడా కొలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తను చాలా హైట్ ఉన్నారు, ఆమె వెయిట్ ఉంటుంది. కానీ అటువంటి సంబంధాలన్నీ అటువంటివన్నీ కూడా పోలీసులు దృష్టి పెట్టాలని చెప్పి వారు కూడా కోరుతున్నారు. కానీ ఆ కుటుంబం మాత్రం ఈ విషయాన్ని ఇప్పటివరకు ఊహించలేపారు. ఎందుకంటే ఇటువంటి పోలీసులు ఎటువంటి వివరాలు తెలియజేస్తారనేటువంటి ఒక విషయం పైన వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. శిరీష మృతి పైన పోలీసులు వివరాలు తెలిపిన తర్వాత ఇక్కడ ఆమె ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్.